ప్రైజ్ ద లార్డ్. ప్రభైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు లేఖన భాగము ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21 నుండి 36వ వచనం వరకు. ముందుగా ఈ భాగములు మనం 21 నుండి 23 వరకు చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగచేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమే గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యెరూషలేమునకు తిరిగి వెళ్ళుట, రిటర్న్ టు జెరూసలేం. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఆహావా నది దగ్గర ఒకసారి గుమికూడి ఉపవాసముండుడని ఎజ్రా ప్రకటించినట్లుగా మనం లేఖనంలో చదువుతున్నాం. దేవుని సన్నిధిలో వారందరూ కూడా ఆహావా నది దగ్గర కూడుకొని దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ వారి అంతట్లో కూడా దేవుడు వారికి అందించినట్లు దేవుని వారు ప్రార్థించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. పారసిక రాజు నుండి రక్షణ కోరడానికి బదులుగా ఎజ్రా పూర్తిగా దేవునిపై ఆధారపడాలని నిర్ణయించుకున్నాడు. వారి ప్రయాణంలో ఎటువంటి ఆపదలు వారికి ఎదురైనప్పటికీ, దొంగలు వారిపై దాడి చేసినప్పటికీ వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా దేవుడు వారిని కాపాడి రక్షించినట్లు వాక్యంలో మనం చదువుతున్నాం. తద్వారా వారు యెరూషలేమునకు సురక్షితంగా చేరుకోగలిగారు. 3 రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత వారు ఆలయ పాత్రల్ని క్రమబద్ధీకరించారు. చాలా కాలంగా చూడడానికి వేచి ఉన్న యెరూషలేములోని ఆలయంలో వారు చేరి దేవునికి వారు బలులు అర్పించినట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 22వ వచనము 31వ వచనంలో దేవుడు తన ప్రజలను కాపాడుతాడు మరియు వారిని నడిపిస్తాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఎలాగైతే కాపలా కాస్తాడో దేవుడు మనల్ని అరణ్యము లాంటి జీవిత మార్గంలో కాపాడి రక్షిస్తాడు. దేవుడు మనల్ని నిరంతరము నడిపించువాడు. ఆయన నిరంతర భద్రత, కాపుదల మనకు అందిస్తాడు అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం బెదిరింపులకు, ప్రలోభాలకు అవి ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ దేవుని చేతిలో ఉంచబడినటువంటి జీవితం, మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు అదే సురక్షితంగా మనం నడవగలిగిన మార్గం అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం ప్రభువు యందు విశ్వాసం ఉంచి ఆయనతో మన ప్రయాణం అంతిమంగా అత్యంత ప్రశాంతమైనటువంటి మార్గముగా మనం గుర్తించి దేవుని మీద ఆధారపడి ఈ జీవనాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 35 నుండి 36 వచనాల్లో ఎజ్రా మరియు ప్రజలు వారి యొక్క ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వడంతో వారు కృతజ్ఞతా బలిని దేవునికి అర్పించి ఉన్నారు. బబులోను నుండి బయలుదేరే ముందు వారు చేసినటువంటి శ్రద్ధగల ప్రార్థన వారి ప్రయాణంలో దేవుడు వారిని నడిపించడానికి అది దారితీసింది. దేవుని యొక్క మార్గదర్శకత్వం క్రింద వారు ప్రయాణం చేయగలిగారు. దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన తర్వాత మనం దేవుని కృతజ్ఞత చెల్లించాలి. అయితే కొన్నిసార్లు దేవుడు మనకు జవాబు ఇచ్చిన తర్వాత మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయే వారంగా ఉండవచ్చు. ఆ రీతిగా మనం ఉండకుండా ఎప్పటికప్పుడు దేవుడు మనకు చేస్తున్నటువంటి మేళ్లను తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేది ఈ సందర్భం మనకి జ్ఞాపకం చేస్తుంది. కృతజ్ఞత ప్రార్థన చేయడాన్ని ఒక విశ్వాసిగా మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు అనేకమైన మేళ్లు మనకు అనుగ్రహిస్తూ ఈ జీవిత ప్రయాణంలో దేవుడు మనకు నిరంతరం తోడుంటూ మనల్ని పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తున్నందులకై దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోకుండా
మనం దేవుణ్ణి నిరంతరం స్తుతించాలి, ఆయన్ని గణపరచాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎజ్రా తన ప్రయాణం అంతటి కొరకు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు వారిని సురక్షితంగా యెరూషలేము చేర్చి ఉన్నాడు. వారు యెరూషలేములో చేరి ఆనందంగా దేవునికి కృతజ్ఞతా బలిని అర్పించారు. అదే రీతిగా మనం కూడా ఈ జీవిత ప్రయాణంలో దేవునిపై ఆధారపడాలి. దేవుడే మనకు అన్ని విషయాల్లో ఆయన తోడుగా ఉంటూ ఆయన మనల్ని కాపాడి రక్షిస్తాడనేటువంటి విశ్వాసం ఆయన మీద మనం కలిగి ఉండాలి. అలాగే మనం దేవుడు చేస్తున్న మేలను బట్టి, ఇంతవరకు ఆయన చూపిస్తున్నటువంటి కృప కాపుదలను బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అనేది ఈనాటి ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనల్ని నిరంతరము ఆయన కృపలో కాపాడుతూ ఆయన భద్రపరుస్తున్నాడు. అందు నిమిత్తమై మనం ప్రభువును గణపరచాలి, ఆయన స్తుతించాలి, నిరంతరం ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు చేసినటువంటి ఏ మేలు కూడా మనం మర్చిపోకుండా దేవుడు చూపిస్తున్న కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నిరంతరం మనల్ని భద్రపరుస్తూ కాపాడుతున్నందుకై ప్రభుకు మనం వందనస్తులుగా బ్రతకాలి అనేది ఈ లేఖన భాగం మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. ఆ రీతిగా దేవుడు మనల్ని ప్రతిక్షణం కాపాడుతున్నందుకే దేవుని కృతజ్ఞత జీవించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవా, మీకు వందనాలు. మా జీవితంలోని ప్రతి క్షణం ప్రభా మీరు మాకు మార్గనిర్దేశం చేస్తున్నారని మేము నిరంతరం గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ శాశ్వతమైన కృపకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే నాయన ఆలోచన మాకు దయచేయమని, మీ చిత్తమును బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.